హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు ప్రెగ్నెన్సీ లాసెస్ లేదా మిస్క్యారేజెస్ గురించి మాట్లాడతానండి. దీంట్లో అందరూ వినేది ఏంటి అంటే 2 టైప్స్. ఒకటి బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు, ఇంకొకటి క్లినికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి అంటే లేడీకి ప్రెగ్నెన్సీ ఉంది అని యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్తో 2 లైన్స్ కనపడిన వెంటనే ప్రెగ్నెన్సీ ఉంది అన్నది మనకు తెలుస్తుంది అనమాట. ఇలా తెలిసిన తర్వాత డాక్టర్స్ ఒక డేట్ ఇస్తారు స్కాన్కి. ఎందుకంటే ఇమీడియట్గా మనకు స్కాన్లో ప్రెగ్నెన్సీ అన్నది కనపడదు, ఒక టైం పీరియడ్ తర్వాత కనపడుతుంది. సో ఆ టైం పీరియడ్కి స్కాన్ అన్నది డేట్ ఇస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని కేసెస్లో ఆ స్కాన్ జరగక ముందే తనకు పీరియడ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది, బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా జరిగే ప్రెగ్నెన్సీ లాస్ని మనం బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. నెక్స్ట్ క్లినికల్ ప్రెగ్నెన్సీ లాస్. క్లినికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే ఏంటి అంటే ఇక్కడ బేబీ అన్నది శాక్ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, ఇవన్నీ మనకు స్కాన్లో డిటెక్ట్ అయ్యాయి, కనపడ్డాయి. అల్ట్రాసౌండ్ మెషిన్ స్కాన్లో కనపడిన తర్వాత ఏదో రీజన్ వల్ల హార్ట్ బీట్ ఆగిపోవడం, లేదా లేడీకి అబ్డామినల్ పెయిన్, బ్లీడింగ్ స్టార్ట్ అయిపోవడం, ఇలా మిస్క్యారేజ్ అవుతుంది. దాన్ని మనం క్లినికల్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. ప్రీ క్లినికల్ లాసెస్ అంటే తెలియక ముందే ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కావచ్చు, లేదా ఇంకొన్నిసార్లు అది కూడా చూసుకొని ఉండరు కొంతమంది, కిట్ టైం కంటే లేట్గా వస్తుంది. సో అలా తెలియకుండా వెళ్ళిపోయే లాసెసే మనకు చాలా జరుగుతాయి. అవి 30% ఆఫ్ ద కేసెస్ ప్రీ క్లినికల్ లాసెస్ ఉంటాయి. కొంతమందికి ఏమవుతుందంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, టైంకి పీరియడ్ రాని వాళ్ళకి పెద్దగా చూసుకోరనమాట. సరే నాకు మామూలుగా కూడా 2-3 మంత్స్కి ఒకసారి వస్తుంది, సో ఒక 1 మంత్ దాటింది అంటే ప్రతిసారి ఎందుకు టెస్ట్ చేసుకోవాలి అని అట్లా చూసుకోలేక కొన్ని మిస్ అవుతాయి ప్రెగ్నెన్సీస్. ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అన్నవి ఎవరిలో ఎక్కువగా డిటెక్ట్ అవుతాయి అంటే పేషెంట్స్ హూ ఆర్ కన్సల్టింగ్ క్లినిక్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. మా దగ్గర వచ్చేవాళ్ళు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చే పేషెంట్స్ ఏమవుతుందంటే వెరీ యాంగ్షియస్. టైం టు టైం ఎగ్ రిలీజ్ అయిందా లేదా, ఎగ్ గ్రోత్ వస్తుందా లేదా, ప్రాపర్గా ఏ టైం కలవాలి హస్బెండ్తో, ఇది నా పీరియడ్ డేట్, సో నెక్స్ట్ ఏ డేట్ వరకు నేను వెయిట్ చేసి చూసుకోవాలి, స్కిప్ అయితే ఎప్పుడు టెస్ట్ చేసుకోవాలన్నది ప్రాపర్గా టైం టు టైం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళలో బయోకెమికల్ ప్రెగ్నెన్సీ లాస్ అనేది ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. మిస్క్యారేజెస్ అన్నాక మనకు 50 to 60% కూడా కొన్నిసార్లు అంత హై ఇన్సిడెన్స్ కూడా ఉంటుందండి. వీటిలో ఏమవుతుందంటే నియర్లీ హాఫ్ ఆఫ్ దెమ్ ఎర్లీ మిస్క్యారేజెస్ ఉంటాయి. ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే 12 వీక్స్ లోపల జరిగే మిస్క్యారేజెస్ని మనం ఎర్లీ మిస్క్యారేజెస్ అంటాం. ఇలా ఎర్లీ మిస్క్యారేజెస్లో ఒకవేళ లేడీ ఈస్ కంప్లైనింగ్ ఆఫ్ ఓన్లీ మినిమల్ బ్లీడింగ్ అనుకోండి, కొంచెం బ్లీడింగ్ అవుతుంది లేదా స్పాటింగ్ అవుతుంది, బట్ స్కాన్లో చూస్తే బేబీ బాగుంది, హార్ట్ బీట్ బాగుంది, ఇటువంటి కేసెస్ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యాపీగా ప్రోగ్రెస్ అవుతాయి, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. అదే కొంతమందిలో ఏమవుతుందంటే ఏదన్నా ఇలా స్కాన్ చేసేటప్పుడు కొంచెం హార్ట్ బీట్ ఆఫ్ ద బేబీ తక్కువగా ఉంది, స్లోగా ఉంది అనిపించింది అనుకోండి. వెన్ ఐ సే స్లో హార్ట్ బీట్, ఇట్ మీన్స్ మెజర్ చేస్తాం హార్ట్ బీట్ని. 110 beats per minute కంటే తక్కువ ఉంది అంటే బేబీ హార్ట్ బీట్, దాన్ని మనం స్లో హార్ట్ బీట్ అంటాం. ఇలా స్లో హార్ట్ బీట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ ఆల్మోస్ట్ 50-60% దాకా ఉంటుంది. నెక్స్ట్ అదే ఒకవేళ ఈ స్లో హార్ట్ బీట్తో పాటుగా లేడీ కంప్లైంట్ కూడా చేస్తుంది, నొప్పి ఉంది లేదా బ్లీడింగ్ అవుతుంది అని, ఇలా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటే మాత్రం ద రిస్క్ ఆఫ్ మిస్క్యారేజ్ బాగా హై వెళ్తుంది, ఆల్మోస్ట్ 85% దాకా వెళ్తుంది అనమాట. నువ్వు ఇలా మిస్క్యారేజెస్ అయినప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేసే ముందు లేడీ ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటుంది, మళ్ళీ ఇదే ఫినామినన్ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో. అలా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్, అంటే ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేద్దామన్న ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ పార్ట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్క్యారేజ్ అయింది అంటే ఏ మంత్లో అయింది, ఎన్ని మిస్క్యారేజెస్ జరిగాయి, రీజన్ ఏమై ఉండొచ్చు, అండ్ అది క్రోమోజోమల్ జన్యుపరంగా ఏమైనా ప్రాబ్లం ఉండేనా, లేదా లేడీలో షుగర్స్ బీపీ ప్రాబ్లం ఏమన్నా ఉండేనా, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కాట్ ఆన్ అయిందా ఫస్ట్ 3 monthsలో, వైరల్ ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ ఏమన్నా వచ్చాయా, ఫీవర్ ఏమన్నా వచ్చిందా, ఇలా వెరైటీ రీజన్స్ అవన్నీ ఎక్స్క్లూడ్ చేసుకుంటూ అవసరమైన టెస్ట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చేసుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అటెంప్ట్ చేయాలి. అండ్ మెడికేషన్ వైజ్ వస్తే ప్రీ కన్సెప్షనల్ ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫోలిక్ యాసిడ్ అనేది చాలా సింపుల్ టాబ్లెట్ అండి, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఒక 1 month ముందు నుంచే ప్రయర్గా బిఫోర్ అటెంప్టింగ్ ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ 70% వరకు న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అని ఉంటాయి, అంటే బ్రెయిన్ ఫార్మేషన్లో అబ్నార్మాలిటీస్ని తగ్గించేస్తుంది ఈ ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల. అందుకే గవర్నమెంట్ కూడా ఫ్రీ సప్లైలో ఇచ్చేది ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్.
ఇవే పర్టిక్యులర్గా ఎందుకు ఎంచుకుంది అంటే దే ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ ప్రెగ్నెంట్ లేడీ అండ్ ఫర్ అ హెల్తీ లైఫ్ చైల్డ్. సో దానికోసమే ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రీ కన్సెప్షనల్గా 1 month ముందు నుంచే లేడీ స్టార్ట్ చేసేసుకోవాలి తీసుకోవడం. నా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్న తర్వాత ఎటువంటి మెజర్స్ తీసుకోవాలి అంటే ప్రాపర్గా అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ క్యాచ్ ఆన్ కాకుండా అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ యూజువల్గా ఫస్ట్ 3 months సెక్షువల్ ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయమంటాం, ఎందుకంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ ఆన్ అయ్యి దానివల్ల మిస్క్యారేజ్ వస్తుందేమో అని. నెక్స్ట్ ప్రాపర్ హైడ్రేషన్లో ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా బేబీలో రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ ఏవి అంటే ఎస్పెషలీ ఫస్ట్ థింగ్ ఇస్ ఎన్టీ స్కాన్ అని ఉంటుంది. ఎన్టీ స్కాన్ అండ్ అలాంగ్ విత్ దిస్ డబుల్ మార్కర్ టెస్ట్ అని బ్లడ్ టెస్ట్ వస్తుంది. ఎన్టీ స్కాన్లో ఏం చూస్తాము అంటే బ్రెయిన్ వెనకాల న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అనే ఒక ఏరియా ఉంటుంది, ఆ థిక్నెస్ ఎంత ఉంది, నేజల్ బోన్ బేబీలో కనపడుతుందా లేదా ఆ స్కాన్లో. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకొని డబుల్ మార్కర్ టెస్ట్లో ఏమైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్కి లో రిస్క్ ఉందా, ఇంటర్మీడియట్ రిస్క్ ఉందా, హై రిస్క్ ఉందా ఏంటి అన్నది చూసుకుంటారు. ఆ తర్వాత టిఫా స్కాన్ అని ఉంటుంది, అనామలీ స్కాన్. అనామలీ స్కాన్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ 18-20 weeks దగ్గర జరుగుతుంది కాబట్టి ఆ టైంకి బేబీలో ఇంచుమించు మోస్ట్ ఆఫ్ ది ఆర్గన్ సిస్టమ్స్ ఆర్ ఫార్మ్డ్. సో ఫామ్ అయిన ఆర్గన్ సిస్టమ్స్ అన్ని నార్మల్ ఉన్నాయా లేదా అనేది కూడా మనము చూసుకుంటాం అనమాట టిఫా స్కాన్లో. నెక్స్ట్ గ్రోత్ స్కాన్. నా గ్రోత్ స్కాన్ అంటే ఏంటి అంటే 7 months 8 months దగ్గర జరుగుతుంది. ఇక్కడ వీఆర్ జస్ట్ మేకింగ్ షూర్ ప్రాపర్గా గ్రోత్ ఉందా లేదా బేబీది, లైకర్ ఒమ్ము నీరు సఫిషియెంట్గా ఉందా లేదా ఇవన్నీ. సో ఇటువంటి ఇంపార్టెంట్ స్కాన్స్ మిస్ కాకుండా మేక్ షూర్ ప్రతి ప్రెగ్నెంట్ లేడీ బుక్డ్ కేస్ అయి ఉండాలి. బుక్డ్ కేస్ అంటే ఏంటి అంటే యాజ్ పర్ WHO డెఫినేషన్ గవర్నమెంట్లో చూపించుకునే వాళ్ళు, విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, కొంచెం ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఏంటి అంటే అసలు ఎంటైర్ ప్రెగ్నెన్సీ కూడా అసలు ఎక్కడ డాక్టర్కి చూపించుకోకుండా అయిపోయి ఉంటుందన్నమాట. ఫ్యూ ఆర్ ఫైన్ బట్ ఫ్యూ కేసెస్లో కాంప్లికేషన్స్ రావచ్చు. బుక్డ్ కేస్ అంటే ఖచ్చితంగా కనీసం అట్లీస్ట్ ఎంటైర్ ప్రెగ్నెన్సీలో 3 visits విత్ ద డాక్టర్ ఉండాలి. ఫస్ట్ వన్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ఇన్ సెకండ్ ట్రైమెస్టర్ అండ్ థర్డ్ వన్ ఇన్ ద third trimester. సో ప్రతి లేడీ హూస్ ప్రెగ్నెంట్ షుడ్ బి అ బుక్డ్ కేస్. అదే సిటీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే టైం టు టైం రెగ్యులర్గా విజిట్స్తో ఉంటారు కాబట్టి విత్ ద డాక్టర్ ఇటువంటి ఇష్యూస్ అన్నవి యూజువలీ అరైజ్ కావు. ఒకవేళ ఉన్నా కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఆఫర్ అవుతుంది. థ్యాంక్ యూ.